అంటే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు కంపట్లేదు. ఎంత అన్యాయమో చూడండి. అందుకే కంపెనీలు తీసుకురావాలి, మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. స్పష్టమైన హామీ ఇచ్చాను అనుకున్నా. సో మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు మీ స్థానాల్లో చేయించితే మావాడు మైక్ ఇస్తాడు, నుంచున్న మైక్ ఇస్తాడు. చదివాను, లా చదువుతున్నాను, ఇవన్నీ చదువుతాను. మీరు చేసే టీవీలో చూడటమే మిమ్మల్ని. టీవీలో బాగాలేదు, మామూలుగా ఇప్పుడు స్పష్టంగా చూస్తేనే బాగుండారు, టీవీలో బాగోలేదు. బ్రహ్మాండంగా. అయితే లోకేష్ బాబు గారు, మేము 80-90 ఏళ్ళ నుంచి కొండ ప్రాంతంలోనే ఉంటున్నాం. మేము ఎస్టీలమి, మావి 300 గడప ఉంది. అయినా సరే ఇట్లా ఎన్నోసార్లు పెద్దలు వస్తున్నారు, ఓట్లకు వస్తున్నారు, ఓట్లు రాకముందు వస్తున్నారు, ఓట్లకి వస్తున్నారు. మేము అర్జీలు రాసి ఇస్తనే ఉన్నాము. ఆ అర్జీలు డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి మీరు వెళ్ళిపోయాక. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని అడుగుదామని. మీరు రాకతలికే 3ంటికే వచ్చి ఇక్కడ కూర్చొని ఉండాం. మరి ఇది కొండ ప్రాంతం అంటున్నారు బాబు, కొండ ప్రాంతము ఇది, పట్టాలు ఇయటానికి లేదు, మీరు రేకులు ఇళ్ళు కూడా కట్టుకోవటానికి లేదు అని చెప్పి మమ్మల్ని పూరేళ్లలోనే ముంచుతున్నారు. లేదమ్మా, పట్టాలు ఇవ్వచ్చు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఎకరానికి 3 ఎకరాలు వేరే దగ్గర కొని అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడేది ఇల్లు ఉందో అది డీనోటిఫై చేస్తారు. అంటే అటవీ శాఖ భూముల నుంచి బయటికి తీసుకొస్తారు, ప్రభుత్వానికి ఇస్తారు. అప్పుడు ప్రభుత్వం పట్టాల కింద మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది విశాఖపట్నం సింహాచలం భూములు ఇట్లనే అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చాం తల్లి. గతంలో ఇక్కడ చేయలేకపోయి, ఎందుకంటే ఇక్కడ కరకట కమలాస్ ఉన్నాడు కదా, చైనీలేదు తల్లి. ఇది పట్టాలు అందించే బాధ్యత నాది, నాకు వదిలేదు తల్లి. ఇప్పుడు మేము 3ంటికి వచ్చి ఇక్కడ మీకోసమే కూర్చోండి. Myself Divyasri, I am studying degree final year in VJ Degree College. సార్, దీని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అనేది మాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరు గనక వస్తే మాకు ఉద్యోగాలు కల్పిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. మీరు గనక అంటే ఏంటి తల్లి? అంటే ఏంటి ఇంకా డౌట్ ఉందా? మీరు వచ్చిన తర్వాత అనాలి. మా యొక్క యువత యొక్క నూతన ఓట్లన్నీ మీకు వేసి గెలిపించడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఉద్యోగాలు కల్పించడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సీకే గర్ల్స్ హై స్కూల్ గుడి వెనుకమాల ఉంటుంది సార్. ఆ స్కూల్లో తెలుగు మీడియం మాత్రమే ఉంది. కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు అయినాయి. ఇంకా మిగిలిన స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని మా యొక్క కోరిక. అమ్మా, నేను ఈ విషయంపై బలంగా నమ్మేది 2 మీడియంలు నడవాలి. తెలుగు మీడియంలో చదివించాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఆ ఆప్షన్ తల్లిదండ్రులకు అందజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మాతృభాష కూడా కీలకమైంది. లేదు నాలాగే ఇబ్బంది పడతారు. దేవాంశ్ ఇప్పుడు కూడా తెలుగు కంపల్సరీ నేర్చుకోవాలి, పద్యాలు కూడా నేర్చుకోవాలి. నాలాగా కూడా ఇబ్బంది పడకూడదని నేను ఇంగ్లీష్ మీడియం, హిందీ నేర్చుకుని హిందీ అద్భుతంగా మాడేస్తా. కానీ తెలుగులో తడబడేవాడు నేను ఒకప్పుడు. ఇప్పుడు అది పోయిందిలే, అలవాటైపోయింది. సో తప్పనిసరిగా 2 మీడియంలు అందించే బాధ్యత నేను తీసుకుంటా చెల్లమ్మ. రెండోది, నేను మీకు హామీ ఇస్తున్నా,